రాజమహేంద్రవరం కొవ్వూరు మధ్య రోడ్కం రైలు బ్రిడ్జి మీదుగా బస్సులను అనుమతించాలని బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించి వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాజమహేంద్రవరం రూరల్లో గల శాటిలైట్ సిటీ ప్రాంతంలో కాలనీలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, కార్యక్రమ ఇన్ఛార్జి శివరామకృష్ణరాజు, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేష్ కుమార్ యాదవ్, రూరల్ 2వ మండల అధ్యక్షులు నాగబాబు, ఎన్వీఎన్ ఆచారి, లలిత్ జైన్, అతిల్ పోసేశ్వరరావు, మన్నం శ్రీనివాస్, కందుకూరి మనోజ్, ఫణి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు భద్రత భరోసా కల్పించే చర్యల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లకు ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రజాకవి యోగి వేమన జయంతిని కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఏ వెంకటరమణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ వేమన తన పద్యాలతో తెలుగు నేలపై సామాజిక విప్లవానికి నాంది పలికారన్నారు. పలికిన ప్రజాకవి యోగి వేమన అని పేర్కొన్నారు. తెలుగు అధ్యాపకుడు పి భాస్కర్ మాట్లాడుతూ వేమన సృజించని సామాజిక అంశం లేదని, నిజాన్ని నిర్భయంగా చెప్పి సామాజిక రుగ్మతల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ప్రజాకవి యోగి వేమన అన్నారు. అనంతపూర్ జిల్లా వేమన ఫౌండేషన్ తలపెట్టిన 100 పాఠశాలలో వేమన పద్యాల పోటీల్లో భాగంగా కళాశాల విద్యార్థులకు వేమన పద్యాలపై పోటీ పెట్టి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ రోజు ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, పలువురు బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జ్యూరిచ్లో సీఎంకు ఘన స్వాగతం పలికిన ప్రవాస తెలుగువారు. ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు. మీడియా సంస్థల మధ్య గొడవలుంటే తలుపులు మూసుకుని కొట్టుకోవాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులపై కథనాలు రాసే ముందు తన వివరణ తీసుకోవాలని సూచన. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. ఆయనకు జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకోగా యూరోప్లోని ప్రవాస తెలుగువారు, ఎన్ఆర్ఐ, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా ఉన్నారు. అనంతరం జ్యూరిచ్లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. జనవరి 19 నుంచి 22 వరకు 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి పరిచయం చేసి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. హత్య రాజకీయాలపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఆయన చేసిన ప్రసంగం పూర్తిగా నేలబారు, చండాల రాజకీయానికి నిదర్శనమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పిన్నమ్మ తాలిబొట్టు తెంచిన వారితో నేను గొడవ పడాల్సి వస్తుందని, అలాంటి వారితో రాజకీయాలు చేయాల్సి వస్తుందని చంద్రబాబు అవహేళనగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చంద్రబాబు తీరు ఉందని దుయ్యబట్టారు. గారి మీద చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రేమని చూపిస్తున్నాడు. ఈనాటి సభలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయిన మాట వాస్తవమా కాదా? పచ్చ మీడియా దుష్ట శక్తులారా, నా ప్రశ్నలకు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ వేదిక మీద నుంచి అయినా, మీకు నచ్చిన ఏ టెలివిజన్ ఛానల్ డిబేట్స్లోనైనా, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదైనా, ఫేస్బుక్ లైవ్లోనైనా నేను చర్చకు రెడీ. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో తొలి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్టీఆర్ యొక్క అభ్యర్థులుగా
ఉమ్మడి రాష్ట్రంలో అభ్యర్థులు పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయి పార్టీ పెట్టిన చానాళ్లకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన మాట నిజమా కాదా? వీటికి సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన చంద్రబాబు నాయుడు మెల్లమెల్లగా మొదటేమో ప్రధాన కార్యదర్శి, తర్వాతేమో శాసనసభ సభ్యుడు, అలాగా పార్టీలో క్రియాశీలకంగా మారి ఎన్టీఆర్ రెండో మారు ముఖ్యమంత్రి అయినప్పుడు లక్ష్మీభారతి గారిని అలా బూచిగా చూపించి, లక్ష్మీభారతి గారు ఎవరు? ఎన్టీఆర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య. అది ఎక్కడ చేసుకున్నారు? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. దానికి సాక్ష్యం ఎవరు? ఈ రోజు బ్రతికున్న మోహన్ బాబు గారు. ఆ ఎన్టీఆర్ గారి యొక్క పదవిని లాక్కొని అర్ధాంతరంగా ఆయన దింపి ఆయన సీట్లో చంద్రబాబు నాయుడు కూర్చున్న మాట నిజమా కాదా? నేను ఇప్పుడు అడుగుతున్నా, అసలు ఎన్టీఆర్ ని నువ్వు గద్దెందుకు దింపావో చెప్పు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఒకవేళ ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగితే ఆయన కడుపును పుట్టిన కొడుకులో, కూతుళ్ళో, లేదా నీకన్నా పెద్దల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి అవ్వాల్సిన పరిస్థితిని నువ్వెందుకు రెండో అల్లుడుగా పాత్రగా పార్టీ పెట్టిన తర్వాత జాయిన్ అయిన నువ్వు ముఖ్యమంత్రి ఎలా అయ్యావు? పిన్నమ్మ తాళిబొట్టులు తెంపిన వాళ్లతో నేను గొడవ పడాల్సి వస్తుంది, అలాంటి వాళ్ళ రాజకీయాలతో నేను రాజకీయం చేయాల్సి వచ్చిందని అవహేళనగా మాట్లాడుతున్నావు కదా. చెయ్యని నేరాలను, ఘోరాలను మా మీద రుద్దాలని నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, నువ్వు ఇతరుల మీద నిందలేస్తూ, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఈరోజు నీ ఉపన్యాసం అంతా, నీ పోకడంతా చూస్తుంటే. లక్ష్మీ పార్వతి తాళిబొట్టును తెంచి ఎన్టీఆర్ని చంపింది నువ్వు కాదా? నువ్వు అర్ధాంతరంగా ఆయన తెచ్చుకున్న ముఖ్యమంత్రి పదవిని నువ్వు దొంగలిస్తే ఈరోజు బ్రతికున్న యనమల రామకృష్ణుడు ఆ రోజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఎన్టీఆర్ 5 నిమిషాలు మాట్లాడమని ప్రాధేయపడితే, దేవరించుకుంటే, నిండు సభలో ఎన్టీఆర్ని దారుణాతి దారుణంగా అవమానపరిచింది ఈ నారా చంద్రబాబు నాయుడు కాదా? మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఇవి నిజాలు కాదని కూడా చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టరేట్ పీజీఆర్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అధికారి వై దోసిరెడ్డి, డ్వామా పీడి డాక్టర్ కేసీహెచ్ అప్పారావు తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నం నయీం అస్మి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ బీసీఎన్ న్యూస్తో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 15 ఫిర్యాదులు అందాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బి భీమారావు, డీఎస్పీ రఘువీర్ విష్ణు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన ఇంపార్టెంట్ గవర్నమెంట్
ప్రాజెక్ట్ కానీ ప్రోగ్రామ్ పీజీఆర్ఎస్ ఇక్కడ జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ 15 పెటిషనర్స్ మన దగ్గర వచ్చారు. నాతో పాటు అడిషనల్ ఎస్పీ గారు, ఎస్డిపిఓ భీమవరం గారు పెటిషనర్స్తో మాట్లాడడం జరిగింది. పూర్తిగా కరెక్ట్ సమాధానం మనకి అక్కడగే ప్రయత్నం ఉంటుంది. ఆనరబుల్ సీఎం గారు, మన డీజీ గారు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంటున్నారు. దానివల్ల ఏమైనా పెటిషనర్స్కి ఏమైనా ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లం ఉంటే మనకి చెప్పాలి. అండ్ విల్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ బీన్ డన్. ఈ మండే కాకుండా అందర్ డేస్ ఆల్సో వీఆర్ అవైలబుల్. బట్ ఈ మండే ఖచ్చితంగా వితౌట్ డూయింగ్ ఎనీ అదర్ డ్యూటీ వీఆర్ మేకింగ్ షూర్ వీఆర్ అవైలబుల్ ఫర్ ద పెటిషనర్స్ ఫర్ ఎనీ సైట్ ఆఫ్ రెజల్యూషన్ ఆఫ్ గ్రీవెన్సెస్. దాంతోపాటు మన సీఎం గారు ఆల్రెడీ రిగార్డింగ్ దిస్ ఈ గవర్నెన్స్ కాబట్టి 1100 దెన్ వాట్సాప్ నుంచి వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ వితౌట్ బాదరింగ్ ద పెటిషనర్ టు కమ్ టు ద పోలీస్ స్టేషన్ ఆర్ ఆఫీస్. హోమ్లో త్రూ ఎలక్ట్రానిక్ మీడియాస్ మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ ఆర్ బీయింగ్ గెటింగ్ డెలివర్డ్. థ్యాంక్ యూ. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి నెరవేర్చలేదని, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినా ప్రజలకు చేసింది శూన్యమని, తమ కూటమి నాయకులను మాత్రం దోచుకో, దాచుకో, పంచుకో అనే సంకేతాలు బాగానే ఇస్తున్నారని, ఆ దిశలో డబ్బులని వారి జేబుల్లోకి వెళ్తున్నాయన్నారు. ఈ పరిపాలన టోటల్గా గాలికి వదిలేశారు. అసలు ఆ పరిపాలన ఉందో లేదో తెలియదు. వాళ్ళు చేస్తానన్న పథకాలన్నీ కూడా ఎత్తిపడేశారు. సూపర్ సిక్స్ అని ఎలక్షన్ ముందు దుమారం లేపి అన్ని అబద్ధాలు మాట్లాడారు. సంపద సృష్టిస్తానని చెప్పి మరి అప్పు రకంగా సంపద సృష్టిస్తానన్నాడు. 3 లక్షల కోట్లు 18 నెలల్లోనే అప్పులు చేశాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. ఈ 18 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారా అంటే అది కూడా అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఇస్తూ మళ్ళీ సూపర్ 6 ఇస్తారేమో అని చెప్పి ప్రజలు ఆశపడ్డారు. ప్రజలు ఆశపడతారు కదా. కానీ అది గాలికిపోయి ఇది గాలికిపోయే అన్నీ పీపీపీ. 18 ఏళ్ల నిండిన అమ్మాయికి 1500 రూపాయలు నెలకిస్తానని చెప్పి అది పీపీపీలో పెట్టానన్నారు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, ఆ కూటమి ప్రభుత్వాన్ని, పీపీపీ ద్వారా మీరు పీపీపీలో పెట్టామని చెప్పి దగ్గర 8 మాసాలు అవుతుంది. ఏ ఒక్క 15 ఏళ్ల మహిళకి మీరు పీపీపీ ద్వారా ఏమి చేశారు, ఏమి ఇచ్చారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ మనుషులందరినీ కూడా నేను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పాలి మీరు. మేము 18 ఏళ్ళ నిండిన అమ్మాయికి 1500 చెప్పరు ఈ పీపీ ద్వారా ఈ రకంగా ఇచ్చామని చెప్పండి. అలాగే ఏదైతే 3000 ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం లేకపోతే 3000 రూపాయలు భృతి ఇస్తా అన్నాం, దాన్ని కూడా పీపీపీలో పెట్టామన్నారు. మీరు ఎంతమంది యువతకి పీపీపీ ద్వారా ఇచ్చారో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, ఈ మంత్రులందరూ కూడా దానికి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు పూర్తిగా దాచుకో, దోచుకో, పంచుకో అనే దాని మీద నిద్రపోయి ఉన్నారు. టోటల్గా ఎమ్మెల్యేలందరూ సంపాదన మీద పడ్డారు. మా దగ్గర సంక్రాంతి పండుగ బాగా జరుగుద్ది. ఎప్పుడు సంక్రాంతి జరిగినా కోడి పందాలు 3 రోజులు వేసుకుంటారు. ఏదన్నా ఇళ్లలో ఏదన్నా ఆడుకునే కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోడి పందాలు ప్రతి సంవత్సరం అంతా జరుగుతుంది. పేరుకే ఈ పండుగ రోజులు జరుగుతున్నాయి. కొంత ఏదో 3 ముక్కలాట అంట, బయట లోపల అంట, ఫలానా టైం నుంచి ఫలానా టైం దాకా జరుగుతుందని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి పిలిపించి ఆడించే పరిస్థితికి వచ్చారంటే అలా ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాను. అలా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అని అడుగుతున్నాను నేను. పోలీస్ వ్యవస్థ ఇలాంటి మర్డర్లకి, ఇలాంటి కొట్టడానికి వెళ్తానికి కంట్రోల్ చేయలేరు, కానీ ఇవి ఆడిస్తానికి మాత్రం మీరు దగ్గరుండి ముందున్నారు. పేకాట్లే కాదు, కోడి పందాలే కాదు, కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. మీ ప్రకాశం జిల్లాలో ఏదో డయాస్ మీద రికార్డ్ డ్యాన్సులు చేపిస్తారు, మీకు అలవాటు అది. కానీ మా ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో అటువంటి లేవు. మగవాళ్ళు వేసే డ్యాన్స్ కూడా మాకు అక్కడ అయినవరు, గొడవలు అవుతాయని. అటువంటిది వాళ్ళ కోడి పందాల్లో డైరెక్ట్గా డ్యాన్సులు చేపిస్తున్నారంటే భోగం మేళాలు అంటారు మా దగ్గర. ఆ మేళాలు నడిపిస్తూ మరి మంత్రులు కూడా వాళ్ళతో డాన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారంటే అసలు ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాను. ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలననే అని అడుగుతున్నాను నేను. ఈ రకంగానే మీరు పరిపాలించేది అని అడుగుతున్నాను. అసహించుకుంటున్నారు, కాండ్రి చుమ్మోస్తా ఉన్నారు, సిగ్గుపడతా ఉన్నారు. ఒకడంటాడు జాకెట్ తిప్పేయమంటారు. ఏంటి సంస్కృతి? మహిళలంటే అంత లోకువా? మహిళలంటే అంత చిన్న చూపా ఈ కూటమి ప్రభుత్వానికి?
మహిళల పట్ల మీరు ఆ రకమైన ప్రవర్తిస్తారా? దాన్ని ఖండించేవాడు ఎవడన్నా ఉన్నాడా లేడా? మేమే ఖండిస్తున్నాం. దాన్ని కూడా తప్పుపట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మీరు మర్డర్లు చేస్తారు, పేకాట్లాడిస్తారు, క్లబ్బులు నడిపిస్తారు, మూడు ముక్కలాట అంటారు. పాపం ఆ శ్రీలంక వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతకుముందు విమానాలు వేసుకుని వచ్చి మా దగ్గర క్యాషినో ఆడేవారు. ఇవాళ టోటల్గా అక్కడే క్యాషినోలో మొదలైపోయినాయి, పేకాట్లో మొదలైపోయినాయి, అన్నీ మొదలైపోయినాయి. అక్కడే ఉన్నారు. ఆ గోవా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏదో కొద్దిమంది గోవా వెళ్ళి ఆడుకుని వచ్చేవారు. ఇక్కడ టోటల్గా పనులు మానేసి, ఇంటికి వెళ్తాం మానేసి, ఈ పేకాట్ల మీద పడి ఆడిచ్చే కార్యక్రమం జోద గృహం, జోద ఆంధ్రప్రదేశ్గా మారింది. పేకాట క్లబ్లకి నిలయంగా ఆంధ్రప్రదేశ్ మారింది. ఇప్పుడైనా సిగ్గుపడండి, సిగ్గు తెచ్చుకోండి. వీటిని కంట్రోల్ చేసే కార్యక్రమం చేయకపోతే అసహించుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ప్రభుత్వం చేపట్టిన ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాల సేవలను పాడి రైతులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని వేముడోలు సబ్ డివిజన్ వెటర్నరీ ఏడీ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ అన్నారు. ఏలూరు జిల్లా వేముడోలు సబ్ డివిజన్ వ్యాప్తంగా నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలను సోమవారం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ శిబిరాల్లో పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలపై, పశు బీమాపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పశువుల ఆరోగ్యం మెరుగుపడితే పాడి ఉత్పత్తి పెరిగి రైతులకు ఆర్థిక లాభాలు చేకూరుతాయని వివరించారు. పేరు డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్, ఏరియా పశు వైద్యశాల భీమడోలు అందు సహాయ సంచాలకులుగా చేస్తున్నాను. భీమడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల మరియు నిడమర మండలం, ఈ 4 మండలాల్లోనూ ఇవాళ నుంచి 31వ తారీఖు దాకా పశు వైద్య ఆరోగ్య శిబిరాలు ఇక్కడ నిర్వహించుతున్నాము. వీటికి అన్నిటికంటే ముఖ్యమైనది నట్టల నివారణ మరియు పశు బీమా, మరియు గేదెలకి గర్భకోశ వ్యాధులు ఉంటే వాటికి చికిత్స చేయబడును. మళ్ళీ ఈ నట్టల కార్యక్రమంలో పెద్ద పశువులకు మరియు ఆవులకు, గొర్రెలకు, మేకలకు మరియు కోళ్లకు వీటినన్నిటికీ నట్టల నివారణ కార్యక్రమం చేయబడును. నట్టల నివారణ మందులు ఇవ్వబడును. తెల్ల పశువులు 18,759 ఉన్నాయండి. మరియు గేదెలు 66,632 ఉన్నాయి. మరియు అలాగే గొర్రెలు 1,99,272 ఉన్నాయి. అలాగే మేకలు 18,557 ఉన్నాయి. అలాగే ఈ కోళ్ళు 17,48,365 ఉన్నాయి. వీటి అన్నిటికీ నట్టల నివారణ, వీటన్నిటికీ ఏమన్నా జబ్బులు చేస్తే వాటికి వైద్యం చేసి వాటికి మందులు ఇవ్వబడండి. ఈ కార్యక్రమము మన రాష్ట్రం మొత్తము చేయబడుచున్నది. ఈ పశు వైద్య ఆరోగ్య శిబిరాలు 19వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా జరపబడను. మళ్ళీ వీటికి మన పశు వైద్య ఆరోగ్య శిబిరాలు మొత్తము ఈ 4 మండలాల్లో 10 పశు వైద్యశాలలు ఉన్నాయండి మన భీమడోల్లో. మరియు ఆర్ఎల్ఏలు 4 ఉన్నాయి. మళ్ళీ ఆర్ఎస్కేలు కూడా ఉన్నాయి, ఒక 65 దాకా. కావున అందరూ ఈ రైతులు ఈ యొక్క పశు వైద్య ఆరోగ్య శిబిరాలు సద్వినియోగించుకోవాలని కోరుచున్నాను. విశాఖపట్నంలో ఫిబ్రవరి 14 నుండి 25 వరకు జరగనున్న ఐఎఫ్ఆర్ మిలాన్ అయాన్స్ అంతర్జాతీయ నావికాదళ వేడుకల భద్రతా ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి నేవీ అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ వేడుకల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు, నో డ్రోన్ జోన్లు, పార్కింగ్, విదేశీ ప్రతినిధుల ప్రయాణ మార్గాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి సినీ పరిశ్రమకు చెందిన పలు శాఖల ప్రముఖులు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఆయన మనల్ని విడిచి 30 ఏళ్లు దాటినా ఇప్పటికీ సజీవంగా వచ్చి పలకరిస్తున్నట్టే ఉంటుందన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి ఎన్టీఆర్ అని, రాజకీయంలో అయినా సినిమాల్లో అయినా ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
మన దేశం చిత్రంతో ఒక మాట అన్నాడు ఆయన, దాంట్లో ఎంత వాడినయ్యానని. అది ఎలా అనిపించారో ఆ మాట మాకు తెలియదు. అలాగే ఆయన ఎంత వాడయ్యాడో ఇవాళ మేం చెప్పడం లేదు, ప్రపంచానికే తెలుసు ఆయన ఎంత వాడయ్యారో. అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం దగ్గరికి వచ్చి పుష్పమాల వేసి నమస్కారం పెడుతుంటే మా అందరికీ ఆయన సజీవంగా మమ్మల్ని పలకరిస్తున్నట్టే ఉంటుందండి. ఇప్పుడు నా జీవితంలో నేను అన్నగారు లేరు అని ఎప్పుడు అనుకోనండి. నా పడగదిలో గుమ్మంలో పైకి వెళ్తాంటే మెట్ల దగ్గర ఆయన ఫోటో ఉంటానే ఉంటుంది. నమస్కారాలు పెట్టుకుంటానే దేవుడి పటానికి నమస్కారం పెట్టుకుని వెళ్ళినట్టుగా వెళుతూ ఉంటారండి. ఈ రోజున పరుచూరి బ్రదర్స్ అనేవాళ్ళు 400 సినిమాలు రాసి ఇంత పేరు ప్రపంచానికి తెలిసేలా జరగటానికి కారణం అన్నగారేనండి. కళామ తల్లి ముద్దుబిడ్డ, తెలుగు జాతి ఆరాధ్య దైవం, రాజకీయ దురంధరుడు, సంఘ సంస్కర్త ఆయన మన అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 30వ వర్ధంతి జరుపుకుంటున్నాం. భౌతికంగా ఆయన మన మధ్యన లేకున్నా ఆయన ఆత్మ మనతోనే ఉంటుంది. ఆయన చూపిన బాటలో, ఆయన గొప్ప సంస్కర్త, ఆయన చూపిన బాటలో మేమందరం నడుచుకుంటాం. దాదాపు 400 సినిమాలు చేశారు ఆయన. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, నాయకుడిగా, ప్రతి నాయకుడిగా, రాముడిగా, కృష్ణుడిగా, అదే మళ్ళీ వయసు మళ్ళిన పాత్రలు అంటే భీష్ముడు, మళ్ళీ ఒక కురూపిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారు ఆయన. ఏ నటుడు సాహసించని పాత్రలు వేశాడు ఆయన. జనాన్ని మెప్పించాడు ఆయన. దర్శకుడిగా, నటుడిగా చేయని ఎక్స్పెరిమెంట్ లేదు, తీయని సినిమా లేదు, తీయని కథ లేదు. తర్వాత పెద్ద సామాజిక కార్యకర్త, అలాగే ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా ఆయన చేసినన్ని అభ్యుదయ కార్యక్రమాలు ఈ భారతదేశంలోనే అన్ని మొదటి కార్యక్రమాలు చేశారు ఆయన. ఇలాంటి మహా వ్యక్తి మన తెలుగువాడికి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సో అలాంటి ఎన్టీ రామారావు గారిని మనం ఇట్లా ప్రతి దానికి జయంతికి, వర్ధంతికి గుర్తు చేసుకోవటం కాకుండా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి ఆయన ఆదర్శంగా తీసుకునే ధైర్యం ఉందా అసలు ఎంతమందికి ఉంది? ఫస్ట్ నందమూరి తారక రామారావు గారికి, మా నాన్నమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ 30 సంవత్సరాల క్రితం అంటే జనవరి 18, 1996లో తెలుగు జాతి చిన్నపోయిన రోజు ఈరోజు. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు కోటాను కోట్లు ప్రజలకు మరియు అభిమానులకు, మా కుటుంబ సభ్యుల్ని అందరినీ శోక సముద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన రోజు ఈరోజు. తెలుగు జాతి కిరీటి, ప్రతి పేదవాడికి ఆత్మ బంధువు ఆయన. ముఖ్యంగా మనకి ఎప్పుడు గుర్తుండిపోయేది కిలో బియ్యం 2 రూపాయలకి అందచేశారు పేదవాడికి. అట్లానే రోజువారి సౌకర్యాలు లేని వాళ్ళకి కూడు, గుడ్డ, నీడ అన్నీ కల్పించారు. ఇంకొకటి ఇవాళ ఇక్కడ ఫిలిం నగర్లో మన కృష్ణుడి రూపంలో ఉన్న దైవం మా తాతగారు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఇక్కడ స్టాచ్యూ ఉందంటే దానికి ముఖ్య కారణం మన మాగంటి గోపీనాథ్ గారు. మా నాన్నగారు ఆలోచన, ఆయన కోరిక ఎప్పటికైనా మా నాన్నగారు స్టాచ్యూ పెట్టాలి, అది కృష్ణుడిది, అందులో ఫిలిం నగర్లోనే పెట్టాలని కోరిక. అది ముందుకు తీసుకెళ్ళింది ప్రసన్న కుమార్ అయితే, లీడ్ తీసుకుని తుమ్మల ప్రసన్న కుమార్ గారు మా మావయ్య అయితే. ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను నా భుజం మీద వేసుకుని ముందుకు నడుద్దాం మోహన్ కృష్ణ గారు అని చెప్పి ఆయన వల్ల ఇవాళ ఈ స్టాచ్యూ ఇక్కడ ఉంది. ముద్దుబిడ్డ, తెలుగు జాతి అందరూ ఆప్యాయంగా అన్న అని పిలుచుకునే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కృష్ణుని రూపంలో ఆవిష్కరింపజేసిన కార్యక్రమం జరిగిన తర్వాత నేను ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఘాట్కి గెలిపి వస్తున్నాను. ఈ విగ్రహం అనేది ఏంటంటే, విగ్రహాలు ఎందుకు ఉండాలి? మహానుభావులు, కారణజన్ములు
యుగపురుషుల యొక్క విగ్రహాలు మన భారతీయ కల్చర్లో అలా చాలామంది రాజకీయ నాయకులకు ఉన్నాయి, అలాగే సినిమా నటులకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఎందుకు ఉండాలి విగ్రహాలు అంటే అవి చూసినప్పుడు మనకు తెలియని మన తర్వాత తరం వాళ్ళు ఏంటి విగ్రహం అని అడిగితే వాళ్ళ ముందు తరం వాళ్ళు వాళ్ళకి చెప్పాలన్నమాట. ఈ మహానుభావుడు ఇందువల్ల ఆయన ఇంత మహానుభావుడు అయ్యాడు కాబట్టి ఆయన నందమూరి తారక రామారావు గారు అందుకని ఈ విగ్రహం పెట్టడం జరిగింది. ఆయన వర్ధంతి రోజున ఆయనకి మరణం లేదు. యుగపురుషులు మహాపురుషులు అవతార పురుషులకి మరణాలు ఉండవు, ప్రయాణిస్తారన్నమాట. ఒక కాలమానంలో దివి నుంచి భూమికి వచ్చి భూమిలో తన శక్తితో ఆ దేవుడిచ్చిన దివ్య శక్తితో వాళ్ళు మానవ రూపంలో ఉండి అన్ని బృహత్తరమైన కార్యక్రమాలు చేసి ఇంకొక దగ్గరికి ఆ శక్తిని పంచిపెడదామనే ఉద్దేశంతో ఇంకో దగ్గరికి ప్రయాణం కడతారు. సో అందుకనే మహానుభావులు అవతార పురుషులు వీళ్ళందరికీ జయంతి వర్ధంతి అని చెప్తాను తప్పితే మరణము జననం అని చెప్పడం అనేది కుదరదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సంస్థలపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. తమ మంత్రుల ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలకు రాయొద్దని, మీడియా సంస్థల మధ్య ఎవరైనా గొడవలు ఉంటే తలుపులు మూసుకుని కొట్టుకోండని ఘాటుగా వ్యాఖ్యానించారు. సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో కుంభకోణం జరిగిందంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏదులాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ మధ్యనే 5 సంవత్సరాల కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని మొదటి సంవత్సరం పూర్తిగాక ముందు నుంచే ఒక పక్కన శుక్రాచార్యుడు, ఇంకొక పక్కన మారీచుడు, సుబాహుడు బయలుదేరినరు మీరు దిగాల్సిందే అని. ఆనాడు పురాణాలలో దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే వాటిని భగ్నం చెయ్యాలి, సామాన్య ప్రజలకు మేలు కోసం ఆనాడు దేవతలు యాగాలు చేస్తుంటే పేదలకు మేలు జరగొద్దు అని ఆ యాగాలను భగ్నం చేసే పని మీద రాక్షసుల కులగురువు, బ్రహ్మ రాక్షసుల కులగురువు బకాసురుడు లాంటి వాళ్ళను, మారీచుడు లాంటి వాళ్ళను, రావణాసురుడు లాంటోళ్లకు కులగురువు ఎవడంటే శుక్రాచార్యుడు. భూ బకాసురులకు ఈరోజు భూ కబ్జాదారులకు, ఈరోజు హత్యలు చేసేటోళ్లకు, ఆక్రమించుకునేటోళ్లకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకునేటోళ్లకు కూడా ఒక శుక్రాచార్యుడు రాక్షస కులగురువు ఉన్నాడు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉండి పన్నాగాలు పన్నుతుంటాడు. శకుని మామ పన్నినట్టు పన్నాగాలు పన్నుతుంటాడు. దుర్యోధన వంశాన్ని ఎంబడి పెట్టుకొని ఏదో రకంగా ఈ రోజు కుట్రల కుతంత్రాలతోని ప్రజా పాలనను, పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన. శుక్రాచార్యుడేమో ఫామ్ హౌస్ పోయిండు, మారుచీరుడు సుబాహుడేమో బామ్మార్దుల ముసుగులో అసెంబ్లీ లోపలికి వస్తుండ్రు. ఇవాళ మారీచుడు మీకు తెలుసు, మారీచుడే మాయ జింక రూపంలో సీతను ఎత్తుకపోవడానికి రావణాసురుడికి సహకరిస్తే చివరికి మారీచుడి సావు రాముడి చేతిలోనే తప్పలేదు. ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీదెయ్యాలి, ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈరోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు. ఆనాడు మాయలేడి రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. లేని అవాకులు చవాకుల మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంతా మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. 2 మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచుడి సుబావులకు, శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటది. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న, ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా.
ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా, ఏ పేపర్లు వచ్చినా, ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. ఈ ప్రభుత్వాన్ని అందరినీ సమన్వయం చేసుకొని, అందరి సహకారం తీసుకొని, అనుభవజ్ఞులైన తుమ్మల లాంటి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. 24 గంటలు పని చెయ్యాలి అంటే, సమ్మక్క సారలమ్మ గుడిని 100 రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే ఆ బాధ్యతను మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత ఇచ్చి 100 రోజుల్లో అమ్మవారి మందిరాన్ని నిర్మించాలి అని 24 గంటలు వారిని అక్కడనే పెట్టిన. ఢిల్లీలో ఏ అవసరం ఉన్నా, ఏ ఆర్థిక మంత్రితో మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావాలన్నా, ఇతర శాఖల అనుమతులు కావాలన్నా బట్టి విక్రమార్క గారిని కాలుకు బలపం కట్టి ఢిల్లీలో గల్లి గల్లి తిప్పి ప్రతి మంత్రి దగ్గరికి పంపించి రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు, నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జూరిచ్లో సీఎంకు ఘన స్వాగతం పలికిన ప్రవాస తెలుగువారు. ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు. మీడియా సంస్థల మధ్య గొడవలుంటే తలుపులు మూసుకుని కొట్టుకోవాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులపై కథనాలు రాసే ముందు తన వివరణ తీసుకోవాలని సూచన. CCC Digital 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.